పట్టణంలోని ప్రముఖ డాక్టర్లు అందించిన చికిత్స వల్ల మంత్రి గారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడిందని, ఆయన్ని ఐసీయూ నుండి సాధారణ వార్డుకి ఇటీవలే మార్చారని ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆదిత్య, ఆదిత్య, నీకేం కాలేదుగా? ఏమైపోయావురా నా బంగారం? ఎక్కడికి రా తీసుకెళ్తున్నారు? హాస్పిటల్ కి. చావరా, అరవకరా, అరవకు, అరవకు. కోసావా? చాలా సేపు అయింది బ్రదర్, స్లోగా పోనివ్వు, బ్లడ్ కొంచెం ఎక్కువ లాస్ అవుతుంది. నిన్ను చంపకుండా ఇక్కడి నుంచి వెళ్ళండ్రా. పిల్లల్ని కాపాడిన నన్నే చంపుతానంటున్నావు? ఇద్దరు పిల్లల్ని చంపిన ఆ మినిస్టర్ని ఏం చేస్తావు? ఏం వాగుతున్నావు? వాడు తలుచుకుంటే సీఎం అయ్యేవాడు, కానీ హెల్త్ మినిస్టర్ ఎందుకు అయ్యాడంటే వాడి ప్రాణాలు కాపాడుకోవడానికి. నువ్వేదో మంచివాడిలా మాట్లాడుతున్నావు. నువ్వు కూడా ఒక పిల్లాడిని చంపావు కదా. ఈ పోలీస్ మీడియా ఇచ్చే స్టేట్మెంట్లు ఎంతో మంది జీవితాల్ని తలకిందులు చేస్తున్నాయి. అందులో నిజమెంతుందో తెలుసుకునేంత టైం ఎవరికీ లేదు, అవసరం కూడా లేదు. నా ఫ్రెండ్ని చంపించిన మరుక్షణం ఆ మినిస్టర్ని చంపడానికి హాస్పిటల్కి వెళ్ళాను. ఈ రిపోర్ట్స్ లో సైన్ తీసుకోండి. డాక్టర్, నేను గుర్తున్నానా? నేనే యామిని. ఆ రోజే నాకు నిజం తెలిసింది. ఆ కుర్రాడు చనిపోయింది నేనిచ్చిన ట్రీట్మెంట్ వల్ల కాదు, నేను రాసిన ప్రిస్క్రిప్షన్లోని మందులు మార్చడం వల్లే వాడు చనిపోయాడు. లేనిపోని లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయి. వాడు నా ఫ్రెండ్, ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను. ఏంటి బ్రదర్, అయోమయంగా ఉందా? ఆ రోజే ఆ మినిస్టర్ గురించి నాకు మొత్తం తెలిసింది. వాడి బ్లడ్ గ్రూప్ చాలా రేర్, దాని పేరు బాంబే బ్లడ్ గ్రూప్. వాడికి ఆ బ్లడ్ అవసరమైనప్పుడు ఆ బ్లడ్ గ్రూప్ లో పుట్టిన పిల్లల దగ్గర నుంచే తీయగలుగుతారు. రక్తం కోసం పిల్లల్ని వాడు కిడ్నాప్ చేయబోతే నేను కాపాడాను. పోలీసు వాళ్ళు ఆలోచించకుండా మిలిటరీ మేళ ఆలోచించు, అందరినీ లేపేయాలి. ఏంటి పోలీస్, నన్ను అరెస్ట్ చేస్తావా? నీ ప్రాణాలని కాపాడుకోవడానికి పసిపిల్లల్ని చంపిన రాక్షసుడివరా నువ్వు. నేను రాక్షసుండని తెలిసినా నువ్వు నన్నేమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నావు. అదేరా పదవికున్న పవర్. నీలాంటోళ్ళు ఒక్క బుల్లెట్తో చనిపోకూడదని నేను ఇక్కడికి వచ్చాను. నేను తలుచుకుంటే నిన్నిక్కడే ఇప్పుడే లేపేయగలను. పోలీసులంటే నీకు అంత చులకనగా ఉందా? అల్లుడు, వీడికంతా తెలిసిపోయింది. మన కుట్ర బయటపడితే ఇద్దరం దొరికిపోతాం. నా మనవడు సేఫ్ గా ఇంటికి రాగానే ఏఎస్పీని వేసేయండి. వాల్టర్, నీ ప్లాన్ ప్రకారం ప్రొసీడ్ అవ్వు. ఎంక్వైరీ కమిషన్ సంగతి నేను చూసుకుంటా. కాకి డ్రెస్ పవర్ ఏంటో నువ్వు చూపించా, ఖద్దరు పవర్ ఇప్పుడు నువ్వు చూడలేదు కదా. ఏయ్, ముందు టీవీ చూడరా.
నిషేధించబడిన మందుల్ని అమ్ముతున్నారనే ఆరోపణపై గోప్లా ఫార్మస్యూటికల్స్ సంస్థ అధిపతి శ్యామ్ అనంతరామన్ని అరెస్ట్ చేశారు. పోలీసులు ఆయన్ని విచారించినప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి ఈశ్వరమూర్తికి ఆయన అల్లుడు వెంకట్ కి ఈ స్కామ్ లో బాగా లంచాలు ముట్టినట్టు తేలడంతో పోలీసులు హుటాహుటిన వెంకట్ ని అరెస్ట్ చేసి విచారణ వేగవంతం చేశారు. ఈ విషయమే డాక్టర్ అర్జున్ స్పందన ఆయన మాటల్లోనే విందాం. ఆ దుర్మార్గుడి వల్ల ఎంతో మంది జీవితాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. వాడు మెడికల్ సిస్టమ్ ని తనకు తగినట్టు మార్చుకున్నాడు. దానివల్ల తన పార్టీకి, ప్రభుత్వానికి, తన ఫ్యామిలీకి ఎంత లాభం వస్తుందని మాత్రమే ఆలోచిస్తాడు. ఇలా చేయడం వల్ల సమాజానికి ఎంత నష్టం వస్తుందని మనం ఎవరూ ఆలోచించడం లేదు. అంతెందుకు, కనీసం ప్రశ్నించడం లేదు. మీకు ద్రోహం జరిగిందని మొత్తం సిస్టమ్ తప్పంటున్నారా? అసలు సిస్టమ్ లో తప్పులేదని నువ్వెలా అనుకుంటున్నావు? మన ఊళ్ళో ఓ కొత్త మందు రావాలంటే ఓ వరల్డ్ టూరో 40% కమిషన్ ఇస్తే చాలు. అంతకు మించి ఆలోచిస్తే మీరు నాయకుడిగా భావించే సెలబ్రిటీతో ప్రకటనలు చేయించి మీ ఇల్లు గుల్ల చేస్తారు. ముందు తరాల వరకు షుగర్ అంటే ఏంటో తెలీదు, కానీ ఈ రోజు అమ్మా నాన్నలకి షుగర్ మాత్రలు కొనిస్తున్నాం. చాలా సింపుల్ గా చెప్పాలంటే రేపు పుట్టబోయే బిడ్డకి 2 మాత్రలు ఇస్తున్నామంటే అందులో ఒకటి షుగర్ మాత్ర అయి ఉంటుంది. అంతెందుకు, కరోనా అనే వైరస్ ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. 10 ఏళ్ల క్రితం గవర్నమెంట్ అవేర్నెస్ ప్రకటనల్లో ఏమొచ్చేది? తెలుసు సార్, మనమిద్దరం మనకొకరు యాడే కదా. అది మాత్రమే కాదు, యూస్ కాండోమ్ అని వచ్చేది. కానీ ఇప్పుడు పిల్లలు లేరా? మా దగ్గరకు రండి, శాశ్వత పరిష్కారం ఇస్తామని వీధికో ఫెర్టిలిటీ సెంటర్ పెట్టి వ్యాపారం చేస్తున్నారు. ఒకప్పుడు ఆడమగ కలిస్తే గర్భం వస్తుందని భయపడేవారు, కానీ ఇప్పుడు తన భార్యతో సంసారం చేయడానికి ప్రతి మగాడు భయపడుతున్నాడు. ఎందుకంటే తనకి మగతనం ఉందా లేదని అందరికీ అనుమానమే. ఆ భయాన్నే క్యాష్ చేసుకుంటున్నారు. ఈ సమస్యలకి కారణం ఎవరో ఆలోచించండి సార్. ఇంకా ఫినిష్ అవ్వలేదు, ఇంకో ఛానల్ చూడు. అయ్యగారికి సడన్ గా అనారోగ్యం వచ్చింది. ఆయన శరీరంలో రక్తం తగ్గిపోవడం వల్ల ఆయన లేచి కూర్చోలేకపోతున్నారు. విదేశాల నుంచి ఒక డాక్టర్ వచ్చి చెక్ చేశారు. ఆయనకి పాలిసైటోమియా అని ఒక రోగం ఉందని చెప్పారు. పసిబిడ్డల రక్తంలో ఉండే ఎరిథ్రోబైటిక్ సెల్ కావాలని చెప్పారు. అందుకే మేము బాంబే బ్లడ్ ఉన్న పసిపిల్లల్ని కిడ్నాప్ చేశాం. ఆయన ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలన్న స్వార్థంతోనే ఆయన హెల్త్ మినిస్టర్ పదవి ఎంచుకున్నారు. చనిపోయిన పసిబిడ్డల రక్తం వల్లే అయ్యగారు ఈ నిమిషం వరకు ప్రాణాలతో ఉన్నారు. ఇప్పుడు కూడా బాంబే బ్లడ్ దొరికితే గాని అయ్యగారు మున్పట్ల ఆరోగ్యంగా ఉండగలరు. దొరికిపోయారా? మంత్రి ఈశ్వరమూర్తి అక్రమాలకు సంబంధించిన వీడియో సాక్ష్యాధారాలు లభించడంతో పట్టణ ప్రజలు, ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. చూడు మామ, పసిబిడ్డల్ని కూడా వదలట్లేదు. పసిపిల్లల్ని అపహరించి హత్య చేయటమే కాకుండా అక్రమంగా అనుమతులు మంజూరు చేశారన్న ఆరోపణపై ఈశ్వరమూర్తి మంత్రి పదవి నుంచి తొలగించబడ్డారు. అంతేకాదు పార్టీ సభ్యత్వం నుంచి కూడా ఆయన తొలగించారు. నన్ను అరెస్ట్ చేసిన, నా పార్టీ వాళ్ళు నన్ను వదిలేసిన, నాకంటూ ప్రజలున్నారు. మళ్ళీ ఎలక్షన్ లో గెలిచొస్తాను రా. నిన్ను దేవుడు అనుకున్నావు, కానీ నువ్వు యముడు అని మాకు తెలీదు. బయటికి రారా, నేనేంటో చూపిస్తాను. సార్ వాళ్ళు వదలండి సార్, బయటకు వదలండి సార్. వదలండి. తప్పకుండా వదలరా, రేయ్. మినిస్టర్ ఈశ్వరమూర్తిని అరెస్ట్ చేసి సేఫ్ గా తీసుకురండి. ఏమైంది సార్? ఈయన అరెస్ట్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి. ఎంతసేపు వీడితో మాట్లాడి టైం వేస్ట్ చేశాం. నా చావుని నేనే డిసైడ్ చేస్తానని నా జాతకంలో ఉందిరా. నీ జాతకాన్ని ఎవడో తప్పుగా రాశాడు. నేను మార్చి రాశాను రా. బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి మరే ఇతర బ్లడ్ గ్రూప్ ఎక్కించినా వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం.
నాన్న 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 ఏమైంది అయ్యగారు? లోపలికి వెళ్ళనివ్వండి. నాన్న నాన్న లేవండి నాన్న నాన్న లేవండి ఏడవకు తల్లి, ఏడవకు. సార్ మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డిఫరెంట్ టీమ్స్ అని పంపించాను సార్. అన్ని స్క్వాడ్స్ బ్రిస్క్గా పనిచేయడం మొదలెట్టే సార్. వాళ్ళు ఇంకా నీ పోలీస్ బుద్ధి చూపించావు కదా. 40 సంవత్సరాలుగా మా నాన్న సంపాదించిన పేరు ప్రతిష్టలో ఒక్క రోజులో నాశనం చేస్తే, అదే ఒక్క రోజులో మా నాన్న శవయాత్రలో ఆయన పోగొట్టుకున్న పేరు తిరిగి తీసుకొస్తాను. రాజకీయ నాయకులకి ఒక తారక మంత్రం ఉంది. ఇదంతా ప్రతిపక్షాల కుట్రని తిరిగి చూడకుండా వెళ్తాం. ప్రజలు చాలా త్వరగా మర్చిపోతారు. అమ్మా అమ్మా అయ్యగారు బాడీ కనపట్లేదమ్మా. మేడం, పోలీస్ వాళ్ళకంటూ ఓ తారక మంత్రం ఉంది. ఇంకో 24 గంటల్లో మిస్ అయిన మీ నాన్న బాడీని కనిపెట్టి తీరుతాం మేడం. నాకు దైవ భక్తి పెద్దగా లేదు. నీకుంటే నోట్ చేసుకో. రేపు మీ నాన్న అంత్యక్రియలు జరిగే టైం ఉదయం 6:05. ప్రజల తీర్పు ఈశ్వరుడి తీర్పు అంటారు. అంటే ఓటు వేసే ప్రతి వ్యక్తి దేవుడితో సమానం. అలాంటి దేవుళ్ల రక్తం తాగాలని ఆశపడే రాక్షసుడు ఎవరైనా సరే సర్వనాశనమైపోతాడు. ప్రజలకు ద్రోహం చేసే ఇటువంటి రాజకీయ నాయకుల పుట్టుకకు మరణానికి కూడా భూమి మీద ఎటువంటి ఆనవాళ్లు మిగలకూడదు. ఇటువంటి వాళ్ళకి విగ్రహాలు పెట్టి పూజించకూడదు.